నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. న్యాయ వ్యవస్థ తరచూ చెప్పేటువంటి కీలకమైనటువంటి మాట మానవీయ విలువలు, మానవీయ కోణాలను పాటించాలి. కానీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విషయంలో న్యాయ వ్యవస్థ అంటే న్యాయస్థానాలకు అనుసంధానంగా ఉండేటటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ తీరు గమనించినప్పుడు ఇంత అమానవీయమైనటువంటి పరిస్థితులు ఎందుకు ప్రోత్సహించబడుతున్నాయి అనేది ఒక ప్రశ్నగా మారుతుంది. చాలా జాలి అనిపిస్తుంది జస్టిస్ చంద్రచూడ్ని చూసినప్పుడు. ఎందుకంటే ఆయనకి జన్యుపరంగా ఇద్దరు పిల్లలకి శారీరక వైకల్యం ఉంది, శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి, చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. జస్టిస్ చంద్రచూడ్కి ఒక జస్టిస్గా ఆయన ప్రధాన న్యాయమూర్తి అయినప్పటికీ ఒక జస్టిస్గా ఆయనకి కల్పించినటువంటి కోటర్ని, బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు ఆయన కేటాయించినటువంటి ఇంట్లో చేశారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఇంటికి అద్దె కడుతున్నారు ఆయన. చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే జస్టిస్లే కాదు, ఉద్యోగస్తులు కూడా క్వార్టర్స్లో ఉంటుంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసింది అనుకుంటారు. కాదు, వాళ్ళకి రావాల్సిన హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ని మినహాయించుకుంటారు. ఇప్పుడు రిటైర్ అయ్యాక కూడా జస్టిస్ చంద్రచూడ్ గారు అద్దె చెల్లిస్తున్నారు. ఆయన ఒక విజ్ఞప్తి చేశారు ఎప్పుడో, నా కూతుళ్ళ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మేము వేరే ఇంట్లోకి కొన్ని మార్పులు చేసుకుని వెళ్తాం, అంతకు వరకు కొంత గడువు ఇవ్వండి అని. ఈలోపే ఆయన ఏదో అవినీతికి పాల్పడినట్టు, ఆయన ఏదో దుర్వినియోగం చేసినట్లు నోటీసులు ఇవ్వటం, అల్లరి చేయటం, మీడియాకి ఇవ్వటం ఎంతవరకు సమంజసం? ఆయన అనేక సందర్భాల్లో విభిన్న లక్షణాలు ఉన్నటువంటి పిల్లల విషయంలో లేదా జీవితంలో నైరాశ్యానికి గురైనటువంటి అనేక మంది యువకులకి తన వ్యక్తిగత జీవితంలోనే తన బిడ్డల విషయమే చెప్పి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, ఎంతో మానసికమైనటువంటి స్థైర్యాన్ని కల్పించేవాళ్ళు. అటువంటి న్యాయమూర్తిని కూడా ఇలా మినిస్టీరియల్ అంటే న్యాయ వ్యవస్థకు చెందినటువంటి మినిస్టీరియల్ సిబ్బంది అనుకుంటున్నాను నేను, లేదా ఇంకేదైనా పేరుందేమో నాకు తెలియదు, టెక్నికల్ వర్డ్, ఇబ్బంది పెట్టడం, పత్రికల్లోకి ఈడ్చడం, మీడియాలోకి